హలో అండి, అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. వెల్కమ్ టు మై ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మొన్న భోగి రోజు తీసింది. మా ఊర్లో అయితే ఈ సంక్రాంతి పండగకి చాలా సందడిగా ఉంటుంది. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి గేమ్స్ పెట్టడం, ముగ్గులు పోటీలు పెట్టడం, డాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టడం చాలా బాగుంటుంది. అసలు ముగ్గుల పోటీల్లో ఈ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ ముగ్గు వచ్చేసేమో మా ఫ్రెండ్ వేసింది. థర్డ్ ప్రైజ్ అన్నా వచ్చిద్దేమో అనుకున్నాం గానీ రాలేదు. ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీలో పాల్గొనేది మా ఫ్రెండ్. చాలా బాగా వేస్తుంది కానీ కొంచెం లేట్ గా వేస్తుంది అనమాట. ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ముగ్గుతో పాటు టైం కూడా చాలా ఇంపార్టెంట్. భోగి రోజు అయితే ఇలా ముగ్గులు పోటీలు పెడతారు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పాల్గొంటారు అనమాట. అంటే ఒక 10 years లోపు వాళ్ళ పిల్లలందరికీ ఏమో ఒక దగ్గర పెడతారు అనమాట. కొంచెం పెద్దవాళ్ళందరికీ ఏమో ఒక చోట పెడతారు. ముగ్గుల పోటీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి మంచి ప్రైజ్లు ఇస్తారనమాట. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరూ డిసప్పాయింట్ అవ్వకుండా అందరికి కూడా ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తారు. ఈ ముగ్గు మాత్రం ముగ్గుల పోటీలో వేసింది కాదులేండి, ఇంటి దగ్గర నేనే వేసాను. ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. మేము ఈ ముగ్గులన్నీ వేసి పడుకునేసరికి 12:30 1 అయిపోతుంది. మళ్ళీ పొద్దున్నే లేసి భోగిమంట వేయలేమో అని రేత్రి పడుకునేటప్పుడే భోగిమంట వేసేసి పడుకుంటాము. ఇంకా ఉదయానికైతే నీళ్లు పెట్టేసాము. రాత్రే ఇలాగని బిందులో నీళ్లు పెట్టాము అనుకోండి, అసలు రోడ్డు మీద దొరికిన కట్లే ఎత్తుకెళ్ళిపోతారు. ఈ బిందులు కూడా ఎత్తుకెళ్ళిపోతారు ఏమో భయంతో పొద్దున్నే లేచి ఇలా బిందుతోటి భోగిమంటలో నీళ్లు పెట్టాను. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ భోగి మంటలో నీళ్లు పోసుకుంటే మంచిది అని అంటారు కదా. అందుకోసం అని చెప్పనేసి మా హర్షాకి పోద్దాము అని చెప్పనేసి ఒక బిందె నీళ్లు అయితే పెట్టాను. రాత్రి ఎప్పుడో వేసిన మంట ఇంకా అసలు చల్లారలేదనమాట, మండుతూనే ఉన్నాయి. ఇంకా వేడికి పెట్టిన కాసేపటికే నీళ్లు బాగా కాగిపోయినాయి. ఇంకా మా హర్షాకి భోగి మంటలో నీళ్లు పోసేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాడు పుట్టిన దగ్గర నుంచి భోగి పళ్ళు పోయటం అలవాటు. ఇంకా అందుకని ఈ సంవత్సరం కూడా భోగి పళ్ళు పోద్దాంలే అని చెప్పనేసి మధ్యాహ్నం వెళ్ళి రేగిపళ్ళు పోయడానికి కావాల్సిన రేగిపళ్ళు, పువ్వులు, చెరుకు ముక్కలు వీటన్నిటితో పాటు వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి తాంబూలం, స్వీటు, హాటు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నా. ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా. ఈ 4 సంవత్సరాల నుంచి అయితే మా హర్షాయి భోగిపళ్ళు పోస్తూ ఉన్నా అనమాట. ఒక్కోసారి చిన్న చిన్న బాక్స్లు ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వటం, లేకపోతే ఇలా సింపుల్ గా తాంబూలం ఇచ్చేయటం, అట్లా రకరకాలుగా అయితే చేస్తూ ఉన్నాను. తోటోడు తొడగోసుకున్నాడు కదా అని మనం మెడగోసుకోలేం కదా. అందుకే నాకున్నంతలోనే సింపుల్ గా ఇలా అయితే చేసేసుకుంటున్నాను. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా చేశారు నేను ఇలా చేశాను అని నేను అసలు ఒకరితో అస్సలు పోల్చుకోను. నాకు ఉన్నంతలో హ్యాపీగా మంచిగా చేసుకుంటాను. ఇక్కడైతే భోగి పళ్ళు కలపటానికి రేగిపళ్ళు, పువ్వులు, చాక్లెట్లు, చిల్లర డబ్బులు, ఇంకా శనగలు, చెరుకు గడలు అలాంటివన్నీ వేస్తారు. నా దగ్గర చెరుకు గడలు లేవు, ఇంకా అందుకోసమని అది మిస్ అయింది. మిగిలినవన్నీ వేసి అయితే ఇలా కలిపేసి రెడీగా పెట్టుకున్నాను. ప్రతి సంవత్సరం అయితే అందరినీ పిలిచేదాన్ని కానీ తాంబూలానికి. ఈ సంవత్సరం ఏంటంటే ఒక 11 మందితోనో లేదా 9 మందితోనో సింపుల్ గా చేసేసుకుందాంలే అని చెప్పనేసి ఈసారి ఎక్కువ మందిని పిలవలేదు. ఇంటి దగ్గర ఒక 4 పిలుచుకొని చేశాను. సింపుల్ గా నాకు వచ్చినట్టు ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చిన్నగా అయితే డెకరేట్ చేసుకున్నాను. వచ్చిన వాళ్ళు బొట్టు పెట్టి అక్షింతలు వేసి భోగి పళ్ళు పోసి తాంబూలం తీసుకోవడానికి అని చెప్పనేసి ఇలా రెడీ చేసుకున్నా. ఇంకా హర్షాన్ని కూర్చోబెట్టడానికి అని చెప్పనేసి ఇక్కడ అక్షింతలు అయితే వేస్తున్నాము. మా పెద్ద తోడుకోళ్ళు, మా చిన్న తోడుకోళ్ళు అనమాట. మధ్యలో నేను. మొహానికి మాస్క్ లేంటి అబ్బా అని అనుకోకండి, కొంతమందికి వీడియోస్ లో కనిపించడం ఇష్టం ఉండదు కదా. అది కాక ఏంటంటే వాళ్ళని అడగకుండా వాళ్ళకి తెలియకుండా నా వీడియోస్ లో వాళ్ళని చూపించడం కరెక్ట్ కాదు అని చెప్పనేసి నేను చూపించకుండా ఇలా కవర్ చేశాను. చిన్నపిల్లలకి ఇంట్లో భోగి పళ్ళు పోసేటప్పుడు ఫస్ట్ అమ్మాయి పోయాలి, తర్వాత మిగిలిన వాళ్ళు పోయాలి అంటారు కదా. అందుకోసమని ఫస్ట్ నేను పోసాను. చిన్నపిల్లలకి అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తారో తెలుసా? అంటే నాకు తెలుసు అని చెప్పను, నాకు తెలిసినంతలో చెప్తాను. పెద్దవాళ్ళని పిలిపించి భోగి రోజున ఇలా భోగి పళ్ళు పోపిస్తే పిల్లలకున్న దిష్టి అంతా పోతుందంట. ఇది నాకు తెలుసు అని చెప్పట్లేదు, నేను కూడా ఎక్కడో విన్నాను, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. హర్ష ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి పోస్తున్నాను. ఇది వచ్చేసి 4th year అనమాట. ఫస్ట్ అయితే మా తమ్ముడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని పోయించాడు. తర్వాత 2వ సంవత్సరం కూడా నేను వాళ్ళ నాన్న కూర్చోబెట్టుకున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ నాన్న కూర్చోబెట్టుకుంటే ఒళ్ళో పోయించుకున్నాడు. ఇప్పుడు మాత్రం కొంచెం పెద్దోడు అయిపోయాడు కదా, ఎవరితో పని లేకుండా ఒక్కడే వాడే కూర్చొని పోయించుకుంటున్నాడు. అంతకు ముందల్లా అసలు కూర్చోమన్నా కూర్చునేవాడు కాదు. ఇంటికి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని చూసి ఒకటే ఏడుస్తా ఉండేవాడు. కాసేపు కూడా కూర్చోబెట్టలేకపోయే వాళ్ళం. ఈ సంవత్సరం అయితే మంచిగా బుద్ధిగా కూర్చొని పోయించుకుంటున్నాడు. ఇంకో రీజన్ కూడా ఉందిలేండి, ఎదురుగా ప్లేట్ లో చాక్లెట్లు ఉన్నాయి, అందుకే కామ్ గా సైలెంట్ గా కూర్చున్నాడు. ఆ భోగి పళ్ళలో కలిపిన సగం చాక్లెట్ అటొకటి ఇటొకటి వీడే తినేశాడు. అస్తమాను కుర్చీలో కూర్చోమంటే ఊరికి ఏడుస్తున్నాడు. అందుకని చెప్పనేసి ఎవరన్నా వచ్చినప్పుడేమో కూర్చోబెట్టి ఇలా భోగి పళ్ళు పోపిస్తున్నా. ఇంకా ఎవరు రానప్పుడేమో కింద దిగి ఆడు
ఆడుకుంటున్నాడు. ఇంకా అలా అందరూ పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు, ఎవరు మిస్ అవ్వకుండా. మెమొరీ లాగా ఉంటుందని ఇలా వీడియో చేస్తున్నాను గానీ అందరూ చాలా మంది వచ్చారు. వీడియోస్ ఫొటోస్ తీసాను గానీ వాళ్ళందరినీ ఇందులో యాడ్ చేస్తే ఇదిగో ఇలా కవర్ చేయలేక కొంచెం కష్టం అయిపోతుంది. వాళ్ళకి తెలియకుండా వాళ్ళందరినీ నా ఛానల్లో చూపించడం అంటే కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు కదా, అందుకని నేను ఎవరిని చూపించలేదు. మాక్సిమం ఇంట్లో ఉండే చిన్నపిల్లలందరికి కూడా ఈ రోజు భోగి పళ్ళు పోస్తారు కదా, నేను తాంబూలానికి పిలిచిన వాళ్ళందరిలో కూడా ఒక 4-5 పిల్లలకి ఈ రోజు భోగి పళ్ళు పోస్తున్నారు నాతో పాటు. అందరూ ఈవినింగ్ టైంలోనే పెట్టుకోవడం వల్ల ఎవరింటికి వాళ్ళు తాంబూలానికి వస్తూ ఉంటారు కదా. ఒకళ్ళ ఇంట్లో నుంచి ఇప్పుడు నేనున్నాను, మా హర్షకి భోగి పళ్ళు పోయడానికి నేను వేరే వాళ్ళని పిలిచాను. నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మా ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే బాగోదు కదా, అందుకే నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నన్ను భోగి పళ్ళు పోయటానికి పిలిచిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి భోగి పళ్ళు పోసేసి తాంబూలం అయితే తీసుకొచ్చుకున్నాను. లాస్ట్ లో అయితే మా వదిన ఊరు నుంచి వచ్చింది అనుకోకుండా, ఇంకా మా వదిన చేత కూడా భోగి పళ్ళు పోపించేసి, మా హర్ష వాళ్ళ ఫ్రెండ్ అనమాట రాజీ అని, హర్ష వాళ్ళ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఇద్దరికి ఫ్రెండే. ఇంకా రాగానే ఆ పిల్ల చేత కూడా భోగి పళ్ళు పోయించి ఇంకా ముగ్గురం కలిసి ఇంకా హారతి ఇచ్చేసాము. పాపం మధ్యాహ్నం కూడా సరిగ్గా నిద్రపోలేదు, వాడికి ఏందో చిరాకుగా అనిపించింది అని చెప్పనేసి బట్టలు ఇప్పేశాను. అయినా కూడా ఏందో నిద్ర వచ్చేసినట్టుంది, అందుకే బాగా ఏడుస్తున్నాడు. ఈ సంవత్సరం మా హర్షకైతే భోగి పళ్ళు ఇలా పోసాము. ఇంత ముందు చేసినవి ఏవి కూడా నేను ఎప్పుడు వీడియోస్ లో షేర్ చేసుకోలేదు. ఈ సంవత్సరం మాత్రం ఇది ఒక మెమొరీగా ఉంటుందని చెప్పనేసి వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నా. ఇల్లంతా అయితే గజిబిజి గందరగోళంగా ఉంది, అక్కడే పడేసి ఫస్ట్ అయితే మా హర్షకి ఏదో ఒకటి పెట్టేసి వాడి నిద్ర ముంచేసి ఇదంతా నీట్ గా సర్దుకోవాలి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు చేసే ఓ చిన్న లైక్, మీరు పెట్టే ఓ చిన్న కమెంట్ చూసినప్పుడల్లా ఈ వీడియో కోసం పడిన కష్టం అంతా మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.